హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోతున్న కర్రీ పేరు రొయ్యల టమాటో కర్రీ. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటో, చిన్నగా తరుక్కున్న మిరపకాయలు, ఉల్లిగడ్డ, రొయ్యలు, పప్పులు, జీలకర్ర, కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో రొయ్యలు తీసుకోవాలి. 2 రొయ్యలు తీసుకొని బాగా వేయించుకోవాలి. అట్లా గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల రొయ్యలకున్న పచ్చి వాసన అనేది పోతుంది. దానివల్ల రొయ్యలు అనేది నీసు వాసన రావు. ఆ తర్వాత రొయ్యలు వేయించుకున్నాక అవి ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందుగా రొయ్యలు వేయించుకున్న గిన్నెలోనే ఒక 3 పావుల నూనె పోసి మనం వేడైందో లేదో అలా చేయి పెట్టి చూస్తే మనకు ఆ వేడని చేయి తాకినప్పుడు అర్థమవుతుంది వేడైందని. అప్పుడు అదే గిన్నెలో ఇంతసేపు తీసుకున్న పప్పు, జీలకర్ర అవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అందులోనే చిన్నగా తరుచుకున్న మిరపకాయలు వేసుకోవాలి. అవి గోలగానే అందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అన్నిటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మంచిగా గోలనివ్వాలి మిరపకాయలు, ఉల్లిగడ్డల నూనెలో. కొంచెం సమయం పడుతుంది అది గోలనికి. గోలిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని మంచిగా కలిసేలా అంతా కలుపుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు తీసుకొని మొత్తం మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత అందులోనే ఇంతసేపు వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసేసి బాగా కలపాలి. ఆ తర్వాత మనం ముందుగా తరుముకున్న టమాటో తీసి మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి. దాని మీద ఒక మూత పెట్టేసి అందులో వాటర్ పోయడం వల్ల కింద అనేది ఆవిరి క్రియేట్ అవుతుంది. అందువల్ల అది మాడకుండా ఉంటుంది, బాగా ఉడుకుతుంది అన్నమాట. అందులోని చివరగా కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. కలిసిన తర్వాత చివరగా మన రొయ్యల టమాటో కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇది చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.